వార్తల వివరాలు చూస్తే కడప గడపలో అట్టహాసంగా సాగుతున్న తెలుగుదేశం మహానాడు తుది అంకానికి చేరింది. చివరి రోజు అయిన నేడు భారీ విజయోత్సవ బహిరంగ సభ నిర్వహించనున్నారు. కడప గడపలో అట్టహాసంగా సాగుతున్న తెలుగుదేశం మహానాడు తుది అంకానికి చేరింది. చివరి రోజు అయిన నేడు భారీ విజయోత్సవ బహిరంగ సభను నిర్వహించనున్నారు. సభకు దాదాపు 5 లక్షల మంది తరలి వస్తారని అంచనా. గత ఏడాది ఎన్నికలు జరిగి ఫలితాలు వెలువడకపోవడంతో మహానాడును నిర్వహించలేదు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో 93% స్ట్రైక్ రేటుతో ఘన విజయం సాధించినప్పటికీ ఇంతవరకు పార్టీ పరంగా విజయోత్సవ సభ నిర్వహించలేదు. మహానాడులో భాగంగా నేడు కడప గడ్డపై ఘనంగా సభను నిర్వహించేందుకు తెలుగుదేశం సిద్ధమైంది. మహానాడు వేదిక మీద మై టీడీపీ యాప్ను ఆవిష్కరించనున్నారు. ఈ యాప్ ద్వారా పార్టీ కార్యకర్తల నుంచి పొలిట్ బ్యూరో సభ్యుడి వరకు వారి పనితీరును బేరీజు వేయనున్నారు. తద్వారా పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి తగిన గుర్తింపు లభించనుంది. కడప జిల్లా కంబాలదిన్నె నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేస్తామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. దీనికి కూటమి ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంటుందని తెలిపారు. చిన్నారులపై జరుగుతున్న ఇలాంటి అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేయడానికి సమాజం మొత్తం మేల్కొనాల్సిన అవసరం ఉందన్నారు. కడప జిల్లా కంబాలదిన్నె నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేస్తామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. దీనికి కూటమి ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంటుందని తెలియజేశారు. చిన్నారులపై జరుగుతున్న ఇలాంటి అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేయడానికి సమాజం మొత్తం మేల్కోవాల్సిన అవసరం ఉందన్నారు. దోషులకు కఠిన శిక్షలు విధించడం ద్వారానే భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలను నివారించగలమని పవన్ అభిప్రాయపడ్డారు. చిన్నారులపై అఘాయిత్యాలు ఇంకా ఎంతకాలం? యావత్ సమాజం తలదించుకునే అకృత్యానికి పాల్పడిన అటువంటి నరరూపం మృగాళ్లను కఠినంగా శిక్షించాలని పవన్ కళ్యాణ్ తెలియజేశారు. 4 రోజుల క్రితం వైఎస్ఆర్ కడప జిల్లా మైలవరం మండలం కంబాలదిన్నె గ్రామంలో అభంశుభం తెలియని 3 ఏళ్ల చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టి హత్య చేయడం, అది కూడా బంధువులకు సంబంధించిన వ్యక్తి ఈ ఘాతకానికి పాల్పడడం సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటనగా భావిస్తున్నాను. ఈ వార్త నా హృదయాన్ని కకలావికలం చేస్తుంది. సమాజంలో మనం ఎక్కడ వైఫల్యం చెందామనే ప్రశ్న ఈరోజు మన ముందు ఉంది అని పవన్ ఎక్స్ వేదికగా స్పందించారు. వచ్చే నెల 21న తలపెట్టిన ప్రపంచ యోగా దినోత్సవాన్ని భారీగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ తెలిపారు. విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో ఏర్పాటు చేసిన పోలీసు యోగాంధ్ర కార్యక్రమంలో సీఎస్ విజయానంద్, టీ ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, కలెక్టర్ లక్ష్మీషా, పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర, నగరవాసులు, ఉద్యోగస్తులు, వివిధ యోగా అసోసియేషన్ల ప్రతినిధులతో కలిసి యోగాసనాలు వేశారు. నగరంలోని బీఆర్టీఎస్ రోడ్లో ఏర్పాటు చేసిన యోగాంధ్ర కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, కలెక్టర్ లక్ష్మీషా, పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్రలు, నగరవాసులు, ఉద్యోగస్తులు, వివిధ యోగా అసోసియేషన్ల ప్రతినిధులతో కలిసి యోగాసనాలు చేశారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ మీడియాతో మాట్లాడుతూ వచ్చే నెల 21న తలపెట్టిన ప్రపంచ యోగా దినోత్సవాన్ని భారీగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు చేస్తుందన్నారు. ఈ రోజు జిల్లాల వ్యాప్తంగా ఊరువాడ ప్రజానీకం యోగాసనాలు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలిపారు. ఆసక్తి కనబరిచిన వారిని యోగాసనాలకు సన్నద్ధం చేసేందుకు మండల స్థాయిలో ట్రైనర్స్ను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇస్తున్నట్టు చెప్పారు. ఈసారి ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ స్థాయి కార్యక్రమాన్ని విశాఖపట్నంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఆ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరవుతున్నారని తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై ప్రత్యేక దృష్టి సారించడంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. కేవలం విశాఖకు పరిమితం కాకుండా యోగాంధ్ర 25 పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఆ రోజున రాష్ట్రంలో 2 కోట్ల మంది యోగాసనాలలో పాల్గొనేలా చేయాలనేది ప్రభుత్వ సంకల్పమని పేర్కొన్నారు. అందులో భాగంగా జిల్లాలో 10 లక్షల మందిగా నిర్ణయించారు. పొదుపు గ్రూపు మహిళలు, హౌసింగ్, ఉపాధి కూలీలు, ఇతరత్రా ప్రభుత్వ లబ్ధిదారులు, హైస్కూల్, కాలేజీల విద్యార్థులు ఇందులో ఆసక్తిగా పాల్గొనేలా చేయాలని ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ తెలియజేశారు. అందరికీ నమస్కారం. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21వ తేదీన మనం జరుపుకుంటున్న విషయం మీకు తెలుసు. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక నెల రోజులు రాష్ట్రంలో ఈ యోగాను అందరికీ దగ్గరకు చేయాలనే ఉద్దేశంతో మే 21 నుంచి జూన్ 21 వరకు మనం యోగాంధ్ర నెలగా ప్రకటించుకొని యోగా కార్యక్రమాలను ప్రతిరోజు మనం చేస్తున్నాం. దీనికి సంబంధించి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో, గ్రామాల్లో, పట్టణాల్లో అన్ని చోట్ల కూడా మనం ఈ యోగా కార్యక్రమాలను పాపులరైజ్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా మీరు చూశారు, ఒక 45 నిమిషాల స్టాండర్డ్ ప్రోటోకాల్ ఒకటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు తయారు చేశారు. దాన్నే మనం ఆ స్టాండర్డ్ ప్రోటోకాల్ భాగంగా మనము ఈ రోజుకు
ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో కూడా ఈ కార్యక్రమం చేపట్టాలని, అలాగే ప్రతి పట్టణంలో కూడా ఒక రోడ్డును యోగా రోడ్డుగా డిక్లేర్ చేసి అక్కడ ట్రైనర్స్ ఉండి ఎవ్రీడే మార్నింగ్ ఎవరైతే వస్తారో వాళ్ళందరితో కూడా యోగా చేయించాలనే ఉద్దేశంతో కూడా ప్లాన్ చేయడం జరిగింది. వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. పారాదీప్నకు తూర్పు ఈశాన్యంగా 190 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమైంది. 24 గంటల్లో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ విభాగం పేర్కొంది. తీరం వెంబడి కోస్తా జిల్లాలో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. 10వ తరగతి రీవాల్యుయేషన్ రీకౌంటింగ్కు దరఖాస్తు చేసుకున్న తర్వాత మార్కుల్లో వ్యత్యాసం రావడంతో సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర తప్పిదంగా పరిగణించారు. ఫలితాల తప్పిదాలకు బాధ్యులైన అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుని వెంటనే నివేదిక సమర్పించాలన్నారు. ఈ ఏడాది జరిగిన 10వ తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనంలో 1-2 చోట్ల జరిగిన తప్పిదాల వల్ల కొద్దిమంది విద్యార్థులు నష్టపోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. రీవాల్యుయేషన్ రీకౌంటింగ్కు దరఖాస్తు చేసుకున్న తర్వాత మార్కుల్లో వ్యత్యాసం రావడంతో సీఎం తీవ్ర తప్పిదంగా పరిగణించారు. నష్టపోయిన విద్యార్థులకు ఇంటర్ ప్రవేశాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ఫలితాల తప్పిదాలకు బాధ్యులైన అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుని వెంటనే నివేదిక సమర్పించాలన్నారు. భవిష్యత్తులో ఎలాంటి తప్పులు పునరావృతం కాకుండా వ్యవస్థాత్మక సంస్కరణలు తీసుకురావాలని చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు కాసేపు విరామం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు న్యూఢిల్లీ పర్యటన ఖరారైంది. శుక్రవారం న్యూఢిల్లీలోని తాజ్ హోటల్లో జరగనున్న సిఐఐ ఏజీఎం సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు న్యూఢిల్లీ పర్యటన ఖరారైంది. శుక్రవారం న్యూఢిల్లీలోని తాజ్ హోటల్లో జరగనున్న సిఐఐ ఏజీఎం సమావేశంలో సీఎం పాల్గొనున్నారు. శుక్రవారం సాయంత్రం 4:30 నుంచి 5:30 మధ్య ఈ సమావేశానికి సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు. ఈ రోజు రాత్రి ఢిల్లీలోనే ఆయన బస చేయనున్నారు. ఇంకా శనివారం ఉదయం 10 గంటలకు న్యూఢిల్లీ నుంచి నేరుగా ప్రత్యేక విమానంలో రాజమహేంద్రవరం ఎయిర్పోర్టుకు ఆయన చేరుకోనున్నారు. అనంతరం అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం సిహెచ్ గునేపల్లికి సీఎం చంద్రబాబు చేరుకుంటారు. ఆ గ్రామంలోని పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొనున్నారు. ఆ తర్వాత స్థానిక గ్రామస్తులతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. అనంతరం ఆ ప్రాంతంలోని పార్టీ కేడర్తో ఆయన భేటీ కానున్నారు. సాయంత్రం 5:15 ముమ్మిడివరం నుంచి ఆయన విజయవాడకు పయనమవుతారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు జూన్ 1వ తేదీ పెన్షన్ల పంపిణీ చేయాల్సి ఉంది. అయితే ఆ రోజు ఆదివారం కావడంతో ఒకరోజు ముందే ఈ పెన్షన్ పంపిణీ జరగనుంది. 3 రోజుల పాటు ఎంతో ఘనంగా జరిగిన మహానాడు నేడు ముగియడంతో బహిరంగ సభ ముగిసిన అనంతరం సాయంత్రం కడప నుంచి నేరుగా ప్రత్యేక విమానంలో ఢిల్లీకి సీఎం చంద్రబాబు బయలుదేరి వెళ్లనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిత్యాన్నదాన పథకానికి మండవ కుటుంబరావు ఆశీస్సులతో దాతలు మండవ కుటుంబరావు మిత్రమండలి ఆధ్వర్యంలో 10 టన్నుల కూరగాయలను వితరణగా పంపించారు. కూరగాయల లారీకి పూజా కార్యక్రమాలు నిర్వహించి తిరుమలకు పంపించారు. తిరుమలలో ప్రతిరోజు వేలాది మందికి నిత్యాన్నదానం చేసే మహత్ కార్యంలో నిరంతరం తమ వంతుగా కూరగాయలు వితరణ చేయడం ఆనందంగా ఉందన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిత్యాన్నదాన పథకానికి మండవ కుటుంబరావు ఆశీస్సులతో దాతలు మండవ కుటుంబరావు మిత్రమండలి ఆధ్వర్యంలో 10 టన్నుల కూరగాయలను వితరణ చేశారు. విజయవాడ బృందావన్ కాలనీ ఏ కన్వెన్షన్ సెంటర్లో టీటీడీ కూరగాయల లారీకి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నిత్యాన్నదాన పథకానికి కూరగాయల వితరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన దాతల సహకారంతో వందలాది లారీల కూరగాయలను తిరుమలకు పంపించిన మండవ కుటుంబరావు కాలం చేసి నేటికి 2 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు మిత్రమండలి ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఆయనను స్మరించుకుంటూ పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం జెండా ఊపి కూరగాయల లారీని తిరుమలకు పంపించారు. ఈ సందర్భంగా మండవ కుటుంబరావు మిత్రమండలి సభ్యులు ఎం నాగేంద్ర మాట్లాడుతూ అన్ని దానాల్లో కన్నా అన్నదానం మిన్నా అని, అలాంటి అన్నదాన కార్యక్రమానికి 1984లో తిరుమలలో నిత్యాన్నదాన పథకాన్ని ప్రారంభించారని తెలియజేశారు. అలాంటి అన్నదాన కార్యక్రమానికి విజయవాడ నుంచి మండవ కుటుంబరావు 2006 నుంచి నెలకు 10 టన్నుల కూరగాయలు వితరణగా పంపించడం ప్రారంభించారని అన్నారు. 2008లో జేఈఓతో మాట్లాడి తమకు వాహనం పంపిస్తే నిత్యం సంవత్సరానికి సరిపడా కూరగాయలను అన్ని రాష్ట్రాల నుంచి సేకరించి పంపిస్తానని కుటుంబరావు మాట ఇచ్చారని తెలియజేశారు. అప్పటి నుంచి 2023 వరకు 500 లారీలు పంపించడం జరిగిందని అన్నారు. 2 ఏళ్ల క్రితం ఆయన ఆకస్మిక మరణం చెందిన ఆయన ఆశయాలను కొనసాగిస్తున్నామని చెప్పారు. ఆయన లేకపోయినా ఆయన పేరున నెలకు 2 లారీల కూరగాయలు పంపిస్తున్నామని తెలియజేశారు. ది ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ కార్యదర్శి శ్రీహరిరావు గోగినేని సుజాత మాట్లాడుతూ మండవ కుటుంబరావు ప్రారంభించిన కూరగాయల వితరణ నిరంతరం సాగుతోందని, నేడు మండవ కుటుంబరావు మిత్రమండలి నాగు ఆధ్వర్యంలో కూరగాయల వితరణ జరిగిందని చెప్పారు. ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని కొనియాడారు. నమో వెంకటేశయ్య.
ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అన్ని దానముల కన్నా అన్నదానము ఎంతో మేనని మన పూర్వీకుల నుంచి మనం తెలుసుకుంటున్నాం. అలాంటి అన్నదాన కార్యక్రమానికి 1984లో ఎన్టీ రామారావు గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో స్థాపించడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటికి వందల నుంచి వేల నుంచి లక్షల వరకు జరుగుతుంది. అలాంటి అన్నదాన కార్యక్రమానికి విజయవాడ నుంచి మండవ కుటుంబరావు గారు 2006లో ఒక పేపర్లో ఈ కార్యక్రమం జరగడం చూసి అసలుకి తిరుమలలో అన్నదానానికి మనం విజయవాడ నుంచి మనం ఎందుకు పంపించకూడదు, అక్కడ జరిగే అన్నప్రసాదాల కూరగాయలు మనం ఎందుకు పంపించకూడదని ఆనాడు 2006లో కుటుంబరావు గారు వెళ్ళి అక్కడ జేఈఓ గారితో ఏఈ గారితో మాట్లాడి మీరు బండి పంపిస్తే ఆ ఫస్ట్లో అయితే బండి కూడా అడగల కుటుంబరావు గారు సొంత ఖర్చులతో ఆయన 10 టన్నులు నెలకి 10 టన్నులు కూరగాయలు పంపించడం జరిగింది సోమవారికి. అలాగే ఆయన చేసినటువంటి మంచి కార్యక్రమం ఇది. మేమందరం కూడా పూనుకొని అలాగే ఇవాళ ఆయన మిత్రమండలి అందరం కూడా కలిపి నెలకి ఆయన లేకపోయినా ఆయన పేరు మీద 2 బళ్ళు కూరగాయలు సోమవారం పంపించడం జరుగుతుంది. ఆ దేవదేవుని సన్నిధికి అన్నదాన సందర్పణకి మన మండవ కుటుంబరావు ప్రారంభించినటువంటి ఈ కూరగాయల వితరణ అనేది కంటిన్యూగా సాగుతూనే ఉంది. ఆయన మండవ కుటుంబరావు స్వర్గస్థులయ్యి 2వ సంవత్సరం వారి మిత్రమండల ఆధ్వర్యంలో ఈరోజు నాగు గారి ఆధ్వర్యంలో ఈరోజు 10 టన్నుల కూరగాయలు ఆ దేవదేవుని సన్నిధికి పంపడం జరుగుతుంది. మరి మండవ కుటుంబరావు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసి ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సేవలు అందించినటువంటి ఆ మండవ కుటుంబరావు గారిని ఈ రోజున స్మరించుకుంటూ ఆయనకి ఎల్లవెళ్ళ ఆ భగవంతుడు మరి కాశీ అన్నపూర్ణమ్మ గారు కూడా తోడుగా ఉన్నారు. ఆయనకి అందరూ కూడా వాళ్ళకి మనశ్శాంతి కలగాలని కోరుకుంటూ ఆయన వర్ధన సందర్భంగా ఇవాళ 10 టన్నుల కూరగాయలు పంపడం మా మిత్రమండలి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆయన చేసే మంచి కార్యక్రమానికి ఈ కూరగాయలు పంపించే కార్యక్రమానికి నాగు గారు కానీ ఎలక్ట్రికల్ అసోసియేషన్ వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ అన్నయ్య ఫ్రెండ్స్ అందరూ కూడా అన్నయ్యని 2 ఏళ్ల తర్వాత కూడా గుర్తుపెట్టుకుని ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. అందుకని వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇలాగే ముందు కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి నిత్యాన్నదాన పథకానికి కూరగాయలు నిత్యం పంపించాలని చెప్పేసి కోరుకుంటూ, అలాగే విజయవాడలో దాతలు కానీ ఎవరైనా ఉండి ముందుకొచ్చి ఇంకా ఈ కార్యక్రమాన్ని ముందుకి కొనసాగించాలని కోరుకుంటూ, కుటుంబరావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించనున్న గద్దర్ ఫిల్మ్ అవార్డులను జ్యూరీ చైర్పర్సన్ ప్రముఖ నటి జయసుధ ప్రకటించారు. 2014 జూన్ నుండి 2023 డిసెంబర్ 31 వరకు విడుదలైన చిత్రాలకు సంబంధించి ప్రతి ఏడాది ఒక ఉత్తమ చిత్రానికి అవార్డు ప్రకటిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించనున్న గద్దర్ ఫిల్మ్ అవార్డులను జ్యూరీ చైర్పర్సన్ ప్రముఖ నటి జయసుధ ప్రకటించారు. ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజ్తో కలిసి జయసుధ మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. సుమారు 14 సంవత్సరాల విరామం అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఈ సినిమా పురస్కారాలను ప్రకటించడం గమనార్హం. ప్రజా వాగ్గేయకారుడు గద్దర్ స్మారకార్థం ఈ అవార్డులకు ఆయన పేరు పెట్టారు. ఈ అవార్డుల కోసం మొత్తం 1248 నామినేషన్లు వచ్చినట్లు జయసుధ తెలియజేశారు. వీటిని జ్యూరీ సభ్యులు క్షుణ్ణంగా పరిశీలించి విజేతలను ఎంపిక చేశారని వివరించారు. 2014 జూన్ నుండి 2023 డిసెంబర్ 31 వరకు విడుదలైన చిత్రాలకు సంబంధించి ప్రతి ఏడాది ఒక ఉత్తమ చిత్రానికి అవార్డు ప్రకటిస్తున్నారు. అలాగే 2014 నుండి 2023 మధ్య సెన్సార్ పూర్తి చేసుకున్న చిత్రాలను ఇతర కేటగిరీల కింద పరిగణలోకి తీసుకున్నారు. ఇక 2024 సంవత్సరానికి సంబంధించి అన్ని విభాగాల్లోనూ అవార్డులను ప్రకటించారు. ఈ పురస్కారాల్లో తెలుగు చిత్రాలతో పాటు ఉర్దూ సినిమాలకు కూడా ప్రాధాన్యత కల్పించినట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటులతో పాటు మొత్తం 21 మందికి వ్యక్తిగత స్పెషల్ జ్యూరీ అవార్డులను అందించనున్నారు. వీటితో పాటు తెలుగు సినిమాకు సేవలందించిన లెజెండ్స్ గౌరవార్థం ఎన్టీఆర్, పైడి జయరాజ్, బిఎన్ రెడ్డి, నాగిరెడ్డి, చక్రపాణి, కాంతారావు, రఘుపతి వెంకయ్య వంటి వారి పేర్లతో ప్రత్యేక పురస్కారాలను కూడా ఏర్పాటు చేసినట్లు జయసుధ, దిల్ రాజు వెల్లడించారు. ఈ అవార్డుల ప్రధానోత్సవ తేదీని త్వరలోనే ప్రకటిస్తామని నిర్వాహకులు తెలియజేశారు. 2024 సంవత్సరానికి కొన్ని ప్రధాన అవార్డులు ప్రకటించారు. మొదటి ఉత్తమ చిత్రం కల్కి, 2898 AD రెండో ఉత్తమ చిత్రం పొట్టేల్, మూడో ఉత్తమ చిత్రం లక్కీ భాస్కర్, ఉత్తమ నటుడు అల్లు అర్జున్, ఉత్తమ నటి నివేతా థామస్, ఉత్తమ దర్శకుడు నాగ్ అశ్విన్, ఉత్తమ సహాయ నటుడు ఎస్జే సూర్య, ఉత్తమ సహాయ నటి శరణ్య ప్రదీప్, ఉత్తమ సంగీత దర్శకుడు భీమ్స్లతో పాటు పలు పేర్లను ప్రకటించారు. టైం ఎక్కువ తీసుకోకుండా ఐ వుడ్ లైక్ టు అనౌన్స్ గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ ఫర్ ద ఇయర్ 2024 గోస్ టు ఫస్ట్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ కల్కి 2898, that is 2898 AD, and second best feature film Potel, third best feature film Lucky Bhaskar, best director
Shri Naga Ashwin Singireddy for Kalki. Best Leading Actor, Shri Allu Arjun Pushpa 2. Best Leading Actress, Niveda Thomas for 35 Chinna Kadakadu. Best Supporting Actor, Shri S.J. Surya Saripoda Senivaram. Best Supporting Actress, Ms. Saranya Pradeep, Ambajipeta Marriage Band. Best Music Director, Shri Beams for Razakar. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.